Good evening, everyone. I hope you are all doing well. Welcome to T1 Academy Current Affairs classes. ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్లాసెస్ లో భాగంగా మనం న్యూస్ లో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చర్చించుకుందాం. అవేంటంటే కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ మరి చంద్రుడు మూన్ న్యూస్ లో ఉన్నాడు. మరి ఎందుకు న్యూస్ లోకి వచ్చాడో ఇప్పుడు చూద్దాం. రష్యా అండ్ చైనా ఆర్ ప్లానింగ్ టు బిల్డ్ ఏ జాయింట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఆన్ మూన్ by 2035. 2033 to 35 మధ్య కాలం కల్లా చైనా అండ్ రష్యా కలిపి ఒక జాయింట్ ప్రాజెక్ట్ ని చేపడుతున్నాయి. అదేంటి? ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ని చంద్రుడి మీద ఏర్పాటు చేయాలని చెప్పి అవి ప్లాన్ చేస్తున్నాయంట. అందుకే ఇది న్యూస్ లోకి వచ్చింది. మరి ఇది ఎవరు తెలియజేశారు? రీసెంట్ గా ఈ రష్యా యొక్క మనకి ఇస్రో ఎలాగో రష్యాకు రాస్కాస్మోస్ ఉంటుంది కదా, యుఎస్ వాళ్ళకు నాసా, ఇండియాకు ఇస్రో లాగా రష్యా వాళ్ళకు రాస్కాస్మోస్ ఉంది కదా. ఎస్, దాని అధిపతి అయిన యూరీ బొరిసోవ్ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏమని చెప్పారంటే, రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ అయిన రాస్కాస్మోస్ అండ్ చైనాతో కలిపి చంద్రుడి మీద ఒక అణు విద్యుత్ కేంద్రాన్ని 2033-35 నాటికి నిర్మించేందుకు చర్యలు చేపడుతున్నాము. దానికోసము మేము కలిసికట్టుగా ఒక ప్రాజెక్ట్ ని ఏర్పాటు చేస్తున్నాము అని చెప్పి తెలియజేయడం జరిగింది. ఇది ఇంపార్టెంటా కాదా? ఎగ్జామ్ లో ఖచ్చితంగా ఇంపార్టెంట్. ఎందుకు? న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేది ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు ఈ భూమి మీద కట్టారు తప్పితే చంద్రుడి మీద ఇప్పటి వరకు కట్టలేదు. సో ఆటోమేటిక్ గా ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, మరి ఈ మిషన్ లో రష్యా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే ఈ మిషన్ లో రష్యా యొక్క అణు అంతరిక్ష శక్తి నైపుణ్యాలు, ఓకే, న్యూక్లియర్ స్పేస్ పవర్ ఉంటది కదా, ఎస్, దాని నైపుణ్యాలు ఈ ప్రాజెక్ట్ లో చాలా ఎక్కువగా ఉపయోగపడుతున్నాయి. అండ్ చైనాకు సంబంధించినంత వరకు వాళ్ళకు కూడా ఈ స్పేస్ ప్రాజెక్ట్ ఉన్నా, స్పేస్ లో ఎక్స్పీరియన్స్ ఉన్నా, ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్ లోకి చైనా తరపున వెళ్ళేది మనీ, ఎక్స్పర్టైజ్ ఏమో రష్యా దిక్కు నుంచి వస్తుంది. ఓకే, మరి దీని ద్వారా, ఈ ప్రాజెక్ట్ ద్వారా చంద్రుని సర్ఫేస్, దట్ ఈస్ ఉపరితలంపై ఒక న్యూక్లియర్ పవర్ యూనిట్ ను ఏర్పాటు చేసి దాని ద్వారా విద్యుత్ ని పంపిణీ చేయబోతున్నారు. ఓకే, ఇది ఒక సవాళ్లతో కూడిన కఠినమైన ప్రయోగం. ఎందుకంటే మానవుల ఉనికి లేకుండా ఆటోమేటిక్ మోడ్ లో ఇది చేయాల్సి ఉంటుంది. ఎందుకు? మనుషులు చంద్రుడి మీద బతకలేరు కదా. ఇప్పటి వరకు ఉన్న పరిస్థితులు, ఇప్పటి వరకు ఉన్న టెక్నాలజీతో చూసుకుంటే మనుషులు చంద్రుడి మీద సంవత్సరాలు బతకగలుగుతారా? లేదు కదా. ఎస్, మరి అందువల్ల మానవుల ఉనికి లేకుండా ఆటోమేటిక్ మోడ్ లో దీన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఓకే, మరి భవిష్యత్తులో సౌర పలకాలు, సోలార్ ప్యానెల్స్ ఉన్నాయి కదా, ఎస్, ఆ సౌర పలకాలు చంద్రుడిపై ఆవాసాలకు తగినంత విద్యుత్ ని అందించలేవు. కాబట్టే ఈ అణుశక్తి ద్వారా ఇది సాధ్యమవుతుంది అని చెప్పి ఈ కార్గో స్పేస్ షిప్ ను నిర్మించాలని చెప్పి రష్యా అండ్ చైనా వాళ్ళు భావిస్తున్నారు. ఓకే, ఎందుకు? రేపు ప్రొద్దున ఎర్త్ తర్వాత మూన్ లో కూడా ఆవాసాలు ఏర్పాటు చేసుకోవడానికి మరి మన మనుషులు ప్రయత్నిస్తారా లేదా? ఫ్యూచర్, అవునా లేదా? ఎందుకంటే మనకు దగ్గరగా ఉన్నది మూనే కదా. ఎస్, మరి అక్కడ ఆవాసాలు ఏర్పాటు చేసుకోవడానికి అవసరం ఉన్నంత విద్యుత్ ఈ సోలార్ ప్యానెల్స్ ద్వారా మాత్రమే క్రియేట్ చేయడం కష్టం అన్న అంచనాతో దీన్ని ఏర్పాటు చేయాలని చెప్పి రష్యా భావిస్తుంది. ఓకే, ఈ ప్రాజెక్ట్ లో భాగంగా ఈ అణు రియాక్టర్ ను చల్లబరచడంతో పాటు ఇతర సవాళ్లకు పరిష్కారాన్ని కనుక్కోవడానికి సైంటిస్టులు కొన్ని సాంకేతిక సమస్యలు ఉంటాయి కదా, వాటికి సొల్యూషన్స్ వెతకడానికి ప్రయత్నిస్తున్నారట. కొన్ని దొరికాయి, ఇంకొన్ని ఇప్పటి వరకు దొరకలేదు. ఓకే, సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ గైస్. ఈ పాయింట్ మీద మీకు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో కానివ్వండి, ఏపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో కానివ్వండి, లేకపోతే రాబోయే టీఎస్పీఎస్సీ గ్రూప్ 2, గ్రూప్ 3, టీఎస్పీఎస్సీ స్టూడెంట్స్ కి శుభవార్త ఉంది కదా, నేను చెప్పడం మర్చిపోయాను. టీఎస్పీఎస్సీ గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 1 మెయిన్స్ డేట్స్ వచ్చేసాయి. ఓకే, ఇదేమో ఆగస్ట్ లో ఉంది, ఇదేమో నవంబర్ లో ఉంది, ఇదేమో అక్టోబర్ లో ఉంది. సో మరి డేట్స్ వచ్చేసాయి. చదవడం ఇప్పటి నుంచి అయినా స్టార్ట్ చేయండి గైస్, ఫ్రెషర్స్. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ ఇండియాస్ అన్ఎంప్లాయ్మెంట్ రైస్ న్యూస్ లో ఉంది. మరి మన భారతదేశంలో నిరుద్యోగిత ఆర్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఎంత పెద్ద సమస్య మనకు అందరికీ తెలిసింది కదా. మరి నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్, దట్ ఈస్ ఎన్ఎస్ఓ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఒక రిపోర్ట్ ని రీసెంట్ గా పబ్లిష్ చేయడం జరిగింది. ఎన్ఎస్ఓ రిపోర్ట్ వచ్చింది. మరి అందులో ఏం చెప్తున్నారంటే
ఇండియా యొక్క అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది 3.1% కి పడిపోయింది అని చెప్తున్నారు. 3.1% కి పడిపోయింది 2023లో అని చెప్తున్నారు. మరి ఇది లాస్ట్ 3 years లో అన్నిటికన్నా తక్కువ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అట. ఎందుకు 2022లో ఎంత ఉండే 3.6 ఉండే, అంతకుముందు 2021 లో 4.2 ఉండే. మరి కంపారిటివ్లీ ఇది తక్కువేనా కాదా? ఎస్, యాజ్ పర్ NSO రిపోర్ట్ unemployment rate of India has dropped to 3.1. This figure is important, guys. This figure can be asked in the examination. ఈ ఫిగర్ 3.1% అనేది ఎగ్జామ్ లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఎవరిచ్చారు? NSO దట్ ఈస్ నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ ఆర్ జాతీయ నమూనా సర్వే సంస్థ అని చెప్పి అంటూ ఉంటాము తెలుగులో. ఓకే, తెలుగు మీడియం వాళ్ళ కోసము గడిచిన 3 ఏళ్లలో దేశంలోని నిరుద్యోగిత శాతం క్రమంగా తగ్గుతూ వస్తుందని చెప్పి జాతీయ నమూనా సర్వే సంస్థ వాళ్ళు వెల్లడించడం జరిగింది. మరి అందులో భాగంగానే 2023లో 3.1% కి నిరుద్యోగిత అనేది తగ్గింది కంపారిటివ్ టు అదర్ ఇయర్స్ అని వాళ్ళు చెప్పడం జరిగింది. ఇందాక నేను ఈ లాస్ట్ 3 years ఎంత ఉండేనో చెప్పాను ఇక్కడ. ఓకే, మరి ముఖ్యంగా ఈ మధ్య ఈ 3 years కన్నా ముందు అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎక్కువ ఉండే కదా. ఎందుకు? కరోనా. 2020లో కరోనా వచ్చింది కదా, అన్ఆర్గనైజ్ సెక్టర్ లో చాలా జాబులు పోయాయి, ఆర్గనైజ్ సెక్టర్ లో కూడా పోయాయి, అవునా కదా? ఈ 2020 కరోనా తర్వాత మన దేశంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు చాలా క్షీణించాయి. మరి తర్వాత మెల్లమెల్లగా ఈ క్రమంగా మెరుగుపడుతూ వస్తున్నాయని చెప్పి ఈ NSO నేషనల్ స్టాటిస్టిక్ ఆఫీస్ తెలియజేయడం జరిగింది. ఓకే, మరి అసలు NSO అంటే ఏంటి? ఇది కూడా మనకు తెలియాలి కదా. NSO అని అప్పటి నుంచి మనం మాట్లాడుతున్నాం, అవునా కదా? ఎస్, మరి భారతదేశంలో సెంట్రల్ స్టాటిస్టిక్ సంస్థ దట్ ఈస్ కేంద్ర గుణాంక సంస్థను 1949 లో CSO కేంద్ర గణాంక కార్యాలయంగా మార్చడం జరిగింది. ఓకే, ఈ కేంద్ర గణాంక కార్యాలయం దట్ ఈస్ సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ ని 1949 కేంద్ర గణాంక కార్యాలయం దట్ ఈస్ సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్, నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్, స్టాటిస్టికల్ ఆఫీస్. ఓకే, సారీ, NSO అప్పటి నుంచి సెంట్రల్ అని చెప్పి చెప్తున్నాను కదా. ఎస్, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ NSO ని 1949 లో స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, మరి ఇది ఏ శాఖ పరిధిలోకి వస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ కిందకే వస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ పరిధిలోనే ఇది ఉండడం జరిగింది. మరి దీని పని ఏంటి? ఇది దేశంలో అన్ని స్టాటిస్టిక్స్ ని, అలాగే జాతీయ ఖాతాల సంకలనం ని, మరియు పరిశ్రమల యొక్క వార్షిక సర్వేలు మరియు ఆర్థిక జనాభా లెక్కలు ఉంటాయి కదా, వాటన్నిటిని ఇదే రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఓకే, సో NSO అనేది ఇంపార్టెంట్ గైస్. NSO 1949 లో పెట్టారు. ఇది మరి నేషనల్ స్టాటిస్టిక్స్ మినిస్ట్రీ ఆధీనంలో ఉంటుంది అనే పాయింట్ కూడా ఇంపార్టెంట్. ఇందులో అన్నిటికన్నా ఇంపార్టెంట్ పాయింట్ ఏంది? 3.1%. రీసెంట్లీ unemployment report has been released by NSO. NSO says that India's unemployment rate has decreased from 3. How much percentage? ఎంత పర్సెంటేజ్ నుంచి ఎంత పర్సెంటేజ్ కి తగ్గింది? It has decreased from 3.6% in 2022 to 3.1% in 2023. Okay, right. Now coming on to the next topic for today, that is PM Modi. PM Modi inaugurates India's first underwater metro services in Kolkata. మరి మొన్న వెస్ట్ బెంగాల్ కి వెళ్ళారు కదా నరేంద్ర మోడీ గారు. అక్కడ భారతదేశంలోనే మొట్టమొదటి అండర్ వాటర్ మెట్రో సర్వీసెస్ ని స్టార్ట్ చేశారు. మన హైదరాబాద్ లో మెట్రో ఉంది, మరి అదేమో పిల్లర్ల మీద పోతుంది కదా. ఇది చూడండి, అండర్ వాటర్ ఇట్లా టన్నెల్స్ కట్టేసి ఈ అండర్ వాటర్ లో ఈ మెట్రో వెళ్తుందంట. మరి ఫస్ట్ టైం ఇండియాలో ఇలాంటిది స్టార్ట్ చేయడం జరిగింది. ఇటీవల ఎక్కడ స్టార్ట్ చేశారు? కలకత్తా. కలకత్తా ఇస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్ లో ప్రధాని నరేంద్ర మోడీ గారు స్టార్ట్ చేయడం జరిగింది. ఇది నీటి అడుగున వెళ్లే ట్రైన్. ఓకే, మరి దీన్ని కోల్కతా ఈస్ట్ వెస్ట్ మెట్రో కారిడార్ కింద దాదాపు 120 crores వ్యయంతో ఈ సొరంగ రైలు మార్గాన్ని ఎక్కడ నిర్మించారు? పక్కనే ఉన్న బే ఆఫ్ బెంగాల్ నిర్మించారా? కాదండి, హూగ్లీ రివర్ ఉంది కదా. ఎస్, హూగ్లీ రివరే. అక్కడ నుంచే వెస్ట్ బెంగాల్ దగ్గర ఓషన్ కి బే ఆఫ్ బెంగాల్ కి కనెక్టివిటీ ఉంటుంది కదా. హూగ్లీ రివర్ దాటిన తర్వాతనే ఎస్ ఈ హూగ్లీ రివర్ దిగువన ఈ కోల్కతా ఈస్ట్ వెస్ట్ మెట్రో కారిడార్ కింద దాదాపు 120 crores వ్యయంతో ఈ సొరంగ రైలు మార్గాన్ని నిర్మించడం జరిగింది. ఇక్కడ ఏ నది కింద నిర్మించారు అని చెప్పి అడగచ్చండి. హూగ్లీ రివర్ కింద దీన్ని నిర్మించడం జరిగింది. మొత్తం పొడవు 16.6 kilometers అంట ఈ ప్రాజెక్ట్ ది. దట్ ఈస్ కోల్కతా ఈస్ట్ వెస్ట్ మెట్రో కారిడార్ ది.
మరి అందులో భాగంగా 10.8 కిలోమీటర్స్ అండర్ వాటర్ వెళ్తుంది. ఇది ఎలా అంటే బాంబేలో మొన్న ఒక బ్రిడ్జ్ కట్టారు కదా, బాంద్రా నుంచి నవాసేవ వరకు. అక్కడ వాళ్ళు ఒక పెద్ద బ్రిడ్జ్ కడితే కోల్కతాలో ఏం చేసిరంటే బ్రిడ్జ్ కట్టి మన కార్స్ వెహికల్స్ కాకుండా ట్రైన్ ట్రాన్స్పోర్ట్ కోసం అండర్ గ్రౌండ్ ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, ఇట్స్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్, రైట్? సో ఇదండి దీనికి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్. ఇంకా చిన్న చిన్న పాయింట్స్ ఉంటాయి కానీ మనకు అది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం పెద్ద ఇంపార్టెంట్ కాదు. ఓకే, ఇంకొక పాయింట్, అసలు మన దేశంలో మెట్రో సర్వీసెస్ ఫస్ట్ టైం అసలు ఎక్కడ స్టార్ట్ అయినాయి? ఇది ఇంపార్టెంటే కదా. అందరు ఏమనుకుంటారు, ఢిల్లీ మెట్రో అనుకుంటారు, అవునా? ఎందుకంటే ఢిల్లీ మెట్రో పెద్దది, శ్రీధరను, మెట్రో మ్యాన్ ఆఫ్ ఇండియా అన్ని దాంతోనే కనెక్టివిటీ ఉన్నాయి కాబట్టి చాలా మంది అక్కడే అనుకోవచ్చు. బట్ మన దేశం ఇండియాలో మొట్టమొదటిసారిగా మెట్రో రైల్ సర్వీసులు కూడా కోల్కతాలోనే 1984 లోనే స్టార్ట్ అయ్యాయంట. 1984 లోనే స్టార్ట్ అయ్యాయి. మరి తాజాగా నీటి అడుగున భారతదేశంలో మొట్టమొదటిసారిగా అండర్ వాటర్ మెట్రో సర్వీస్ ని కూడా వెస్ట్ బెంగాల్ లోని కోల్కతాలోనే ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎందుకు? దీని వల్ల కోల్కతాలో ఏదైనా అసలు బ్రిడ్జులు కట్టినా మెట్రో కట్టినా దేనికోసం కడతారు? ట్రాఫిక్ తగ్గడానికి, ఎయిర్ పొల్యూషన్ తగ్గడానికి, అవునా కాదా? ఎస్. సో ఇది కూడా ఒకటేమో ట్రాఫిక్ ని తగ్గిస్తుంది, ఇంకొకటేమో ఎయిర్ పొల్యూషన్ ని తగ్గించడం జరుగుతుంది. ఓకే, రైట్. నౌ కొన్ని పైపైన ఇంపార్టెంట్ పాయింట్స్ విల్ డిస్కస్ ఇట్ ఇన్ ఇంగ్లీష్ ఫర్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్. ఓకే, Prime Minister Narendra Modi has inaugurated India's first underwater metro in Kolkata. Okay, and this Kolkata underwater metro is a landmark infrastructure project in the India because it is India's first underwater metro service. Mari, and it was built under Hooghly River. The total distance of the project was 16.6 kilometers, but the underground one was 10.8 kilometers only, and it connects Howrah and Salt Lake. Okay, so these are the important points which you have to remember. And benefits, I have said in already I have said it in Telugu. It reduces traffic congestion, and also what is the one more thing? Air pollution. Okay, right. Now coming on to the next topic for today, that is tripartite agreement with the Tripura government and Tripura Mota. మరి ఎవరు సైన్ చేశారు ఈ ట్రైపాట్రిక్ అగ్రిమెంట్? ఈ ట్రైపాట్రిక్ అగ్రిమెంట్ ఎవరు సైన్ చేయడం జరిగింది? సెంట్రల్ గవర్నమెంట్. ఎవరి మధ్యలో జరిగింది? సెంట్రల్ గవర్నమెంట్, త్రిపుర గవర్నమెంట్ అండ్ త్రిపుర మోతా మధ్యలో ఇది జరగడం జరిగింది. మరి ఇది ఎక్కడ జరిగేది? త్రిపురలో. ఓకే, త్రిపురలో ఇక్కడ కూడా తెగలు, ట్రైబ్స్ మధ్య గొడవలు, కొన్ని ఇష్యూస్ ఉన్నాయి కదా, ఎట్లయితే మిజోరాం లో, మణిపూర్ లో అక్కడ ఉన్నాయో త్రిపురలో కూడా ఉన్నాయి కదా. మరి వాటి సమస్యలు పరిష్కరించడానికి త్రిపురలో తెగల సమస్యల పరిష్కారానికి ఒక త్రైపాక్షిక ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఓకే, మరి ఎవరెవరి మధ్యలో అన్నాను? త్రిపుర మోతా అండ్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ త్రిపుర అండ్ సెంట్రల్ గవర్నమెంట్ మధ్యలో ఈ త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది. ఓకే, మరి ఇటీవల న్యూఢిల్లీలో కేంద్ర హోమ్ మినిస్టర్ అయిన మన అమిత్ షా గారు ఉన్నారు కదా, ఆయన సమక్షంలోనే ఈ ఒప్పందం చేసుకోవడం జరిగింది. మరి అసలు ఈ ఒప్పందంలో ఏముంది? జస్ట్ సిగ్నేచర్ అయితే వచ్చేసారంటే దాని లోపల ఏదో పాయింట్స్ ఉండాలి కదా. అది కూడా ఈ మధ్య క్వశ్చన్స్ డీప్ గా వస్తున్నాయి కాబట్టి అది కూడా మనకు ఇంపార్టెంట్. ఓకే, మరి ఈ ట్రైపాట్రియేట్ అగ్రిమెంట్ కింద స్థానిక తెగల మధ్య రాజకీయ, సామాజిక, ఆర్థిక పరమైన వివాదాలను కోర్ట్ రాజకీయ, దట్ ఈస్ పొలిటికల్, సామాజిక, సోషల్, ఆర్థిక, ఎకనామిక్ పరమైన వివాదాలను సామరస్యంగా పరిష్కరించేందుకు అంగీకారం కుదిరింది. ఓకే, అండ్ దీని మీద ఒక సంయుక్త కార్యాచరణ కమిటీ, దట్ ఈస్ జాక్, తెలంగాణ వాళ్ళకు జాక్ అంటే చాలా ఫేమస్ కదా. ఎస్, జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, రైట్. మరి ఇందులో కొన్ని త్రిపుర మోతా వల్ల కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. అవేంటో కూడా మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, వాళ్ళు ఏమని అడుగుతున్నారంటే గ్రేటర్ త్రిపుర భూభాగం కావాలని చెప్పి అడుగుతున్నారు. త్రిపురలోని గిరిజనుల కోసం ప్రత్యేక రాష్ట్రాన్ని లేదా కేంద్ర పాలిత ప్రాంతాన్ని రూపొందించాలని చెప్పి అండ్ త్రిపుర గిరిజన ప్రాంతాలకు స్వయం ప్రతిపత్తి జిల్లా మండలి ప్రాంత భూభాగాన్ని ఏర్పాటు చేయాలని, దీనికి బయట నివసించే ఇతర గిరిజనులు ఉంటారు కదా వాళ్ళని ఇందులో చేర్చాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. అలాగే ఈ గిరిజన ప్రాంతాల స్వయం ప్రతిపత్తి జిల్లా మండలి అన్నారు కదా, దానికి ఇంకా అధికారాలు ఇవ్వాలని కూడా వాళ్ళు
కోరడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఆ ఏరియాలో త్రిపుర చుట్టుపక్కల ఏరియాలో కొంచెం గ్యాస్ అన్వేషణ జరుగుతుందండి. మరి ఆ గ్యాస్ అన్వేషణ నుంచి వచ్చే ఆదాయంలో వాటా మరియు స్థానిక భాషకు అధికార లిపిగా రోమన్ లిపిని ప్రకటించాలని చెప్పి కూడా వీళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. అసలు ముఖ్యంగా ఈ డిమాండ్లకు ఒక బేసిస్ ఉండాలి కదా, డిమాండ్లకు ఒక ముఖ్యమైన కారణం ఉండాలి కదా. అదేంటంటే త్రిపురాని 13th సెంచరీ నుంచి 1949 వరకు ఒక రాజ్యవంశం పాలించిందండి. అది ఎవరంటే మాణిక్య రాజ్యవంశం పాలించింది. మరి ఈ రాజవంశం మన భారతదేశంతో ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ పై సంతకం చేసి ఇండియాలో చేరడం జరిగింది. ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ జమ్మూ అండ్ కాశ్మీర్ దగ్గర చదువుతాం కదా ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ గురించి. ఎస్, ఇది అలాంటిది. మరి వాళ్ళు సంతకం చేసి చేరడం జరిగింది. ఓకే, సో ఈ గ్రేటర్ త్రిపుర ల్యాండ్ కోసం డిమాండ్ మరియు స్వదేశీ వర్గాలకు పెరిగిన స్వయం ప్రతిపత్తి కారణంగా ఈ వర్గాల నుంచి కొంచెం ఆందోళన బాగా పెరిగిపోవడంతో వీళ్ళు తమ సొంత రాష్ట్రంలో మైనారిటీలుగా మారిపోవడం జరిగింది. ఓకే, వ్యాలీస్ లో ఉండే పాపులేషన్ పెరిగిర్రు, గిరిజనుల పాపులేషన్ తగ్గింది. ఒకప్పుడేమో వాళ్ళే మొత్తం ఉండేటోళ్ళు. మరి దీని వల్ల ఏం జరిగింది, ఈ త్రిపురలో గిరిజన జనాభా అనేది గణనీయంగా తగ్గుతూ వస్తుంది. 19th సెంచరీలో 64% వరకు ఉన్నది. 2011 లాస్ట్ సెన్సస్ అప్పుడే అయినాయి కదా, మరి అప్పటికి వచ్చేసరికి 31.8% గా తగ్గిపోవడం జరిగింది. ఓకే, రైట్. సో ఇదంతా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి. మరి ఇది ఇంపార్టెంట్, ఒక్కసారి చూసుకోండి. రీసెంట్ గా ఏ స్టేట్ గవర్నమెంట్ ఎవరితో కలిపి ఈ ట్రైపార్టరీ అగ్రిమెంట్ ని కుదుర్చుకుంది అని చెప్పి అడగచ్చు. ఓకే, రైట్. Now coming on to the next topic for today, that is State of India's Environment 2024 report or India's Environment Report 2024 ఎలాగైనా పిలవచ్చు. ఓకే, ఇది అది టైటిల్ ఇలాగే ఇచ్చారు కాబట్టి ఇది ఎగ్జాక్ట్ గా ఇలాగే పెట్టాను. ఓకే, భారతదేశ పర్యావరణ నివేదిక 2024. మరి ఈ నివేదికలో కొన్ని ముఖ్య అంశాలు ఉన్నాయి, అవి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ నివేదికలో ఏం చెప్పారంటే 2100 నాటికి హిమాలయ పర్వతాలు, మన హిమాలయాస్ ఉన్నాయి కదా, ఆ హిమాలయాల్లో 75% మంచు కరిగిపోయే ప్రమాదం ఉందని చెప్పి ఈ రిపోర్టు తెలియజేయడం జరిగింది. మరి 75% ఆఫ్ ద మంచు కరిగిపోతే ఏం జరుగుతుంది హిమాలయాల్లో? మొత్తం మంచు కరిగిపోయింది అనుకోండి, మనకు వరదలు వస్తాయా లేవు? అప్పట్లో మనం చూసాం 2013-14 ఆ టైంలో బద్రీనాథ్ దగ్గర ఆ ఏరియాలో ఒక్కసారిగా మంచు కరగడం వల్ల పెద్ద ఉపద్రవం వచ్చి జనాలు కొట్టుకపోయారు కదా నీళ్ళలా. అలాంటివి జరిగే ప్రమాదాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మరి మంచు కరిగిపోవడం వల్ల వరదలు, విపత్తులు సంభవించే ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే పర్యావరణం, జీవజాలం, వృక్ష జాతులకు ముఖ్యంగా చాలా ముప్పు ఉంటుంది. ఎందుకు? ఆ హిమాలయాల్లో జంతు జీవజాలం చాలా ఎక్కువగా ఉంటుంది కదా, వెరైటీస్ ఆఫ్. అలాగే వృక్ష జాతులు అవి కూడా కొట్టుకపోతాయి కదా, ఎస్, చెట్లు అవన్నీ నష్టం జరుగుతుంది కదా. సో వీటన్నిటికీ చాలా చాలా ప్రమాదం ఉంది. దీనివల్ల హిమాలయాల్లో 75% మంచు కరగడం వల్ల ఇండియాకే కాక ఏషియాలో 200 కోట్ల మంది తీవ్రంగా ఎఫెక్ట్ అవుతారు. ఎందుకు? ఇటు ఇండియా హిమాలయాలైన అటు నేపాల్, ఇటు భూటాను, ఇటు హిందూకుష్ మౌంటైన్స్ ద్వారా అటు పాకిస్తాన్, ఇవన్నీ ఇటు పైన చైనా, ఇవన్నీ ఎఫెక్ట్ అవుతాయి కదా. సో ఆటోమేటిక్ గా 200 కోట్ల మంది వరకు దీనివల్ల తీవ్రంగా ప్రభావితం అవుతారంట. ఓకే, అండ్ హిమాలయాస్ భూమి మీద అత్యధికంగా మంచు నిల్వ ఉన్న 3వ అతిపెద్ద ప్రాంతం హిమాలయాసే. మరి ఫస్ట్ ఏంది? అంటార్టికా, సెకండ్ ఏమో ఆర్టిక్ ఏరియా, మరి థర్డ్ హిమాలయాసే. మరి ఇవి కరిగిపోవడానికి ఇవి కరిగిపోవడానికి మెయిన్ కారణం ఏంటి? అసలు ఎందుకు కరిగిపోతున్నాయి? 2100 నాటికి 75% కరిగిపోతున్నాయని రిపోర్ట్ ఇచ్చారు. మరి దానికి ఒక రీజన్ ఉండాలి కదా. ముఖ్యంగా కాలుష్యం, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అండ్ ఉష్ణోగ్రతల పెరుగుదల, టెంపరేచర్ రైజ్ వల్ల ఈ హిమానీ నదులు, దట్ ఈస్ గ్లేసియర్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ వేగంగా కరిగిపోతున్నాయంట. ఓకే, ఆల్రెడీ ఇప్పటికే అప్పర్ హిమాలయాస్ లో చాలా వరకు మంచు కనుమరుగైందంట. మరి రేపు ప్రొద్దున ఇంకా ప్రాబ్లం అవుతుంది. ఓకే, ఇండియాలో 2013 నుంచి ఈ మధ్య 2023 వరకు జరిగిన ప్రమాదాల్లో, ఈ ప్రకృతి విపత్తులకు సంబంధించిన ప్రమాదాల్లో
45% అనేటివి హిమాలయాల్లో మంచు కరగడం వల్లనే జరిగినాయి. మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే కేరళలో వరదలు వచ్చినాయి మొన్న, అవునా? ఆ కేరళ బెల్ట్ అంతా కొట్టుకపోయింది మస్తు, అప్పుడు హిమాలయాల్లో ప్రకృతి విపత్తు, అవునా? మొన్న హిమాచల్ ప్రదేశ్ షిమ్లా ఏరియాలో ప్రకృతి విపత్తు. ఇవన్నీ దేని వల్ల? వరదలు రావడము, భూకంపాలు రావడం దేని వల్ల? పొల్యూషన్. ఈ పొల్యూషన్, టెంపరేచర్ రైజు, ఇవన్నిటి వల్లనే ఇది జరుగుతుంది. వెస్టర్న్ ఘాట్స్ ఏరియా కానివ్వండి, అటు హిమాలయన్ రీజియన్ కానివ్వండి, ఎకో సిస్టమ్ అనేది చాలా బలహీనంగా ఉంటుంది. సో ఆ ఏరియాలో కొంచెం కొంచెం చేంజెస్ వచ్చినా కూడా ఈ మంచు పలకాలు కరగడం వల్ల వరదలు సంభవించడం అనేటివి, కొండ చర్యలు విరిగిపడడం అనేటివి చాలా ఎక్కువగా జరుగుతాయి. ఓకే, ఇది ముఖ్యంగా ఇటు వెస్టర్న్ ఘాట్స్ ఉన్న కేరళ, కర్ణాటక ప్రాంతము, అటు ఉత్తరాది రాష్ట్రాలు, నార్త్ ఇండియా, ప్రధానంగా హిమాలయ రాష్ట్రాల్లో ఈ వరదలు, తుఫాన్లు, కొండ చర్యలు విరుగుపడడం వంటి విపత్తులు ఇంకా ఎక్కువగా అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని చెప్పి ఈ రిపోర్ట్ లో తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా జమ్మూ అండ్ కాశ్మీర్ కిందికి వస్తే ఇక్కడ హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ఈ ఏరియాలు, కొంచెం ఉత్తరప్రదేశ్ బార్డర్ లో ఉన్న ఏరియాలు, అలాగే నార్త్ ఈస్ట్ లో కూడా హిమాలయాస్ ఇక్కడ ఎక్స్టెండ్ అయిపోయి వస్తాయి కదా, ఈ ఏరియాల్లో ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓకే, అండ్ ఇదే పరిశోధనలో హిమాలయాల్లో మంచు బాగా కరుగుతుండడం వల్ల విలువైన వృక్ష సంపద, ఇందాక చెప్పాను రైట్, చెట్లు అవన్నీ పోతాయి. ఎస్, ఆ విలువైన వృక్ష సంపద కూడా అంతరించిపోతున్నట్టు ఈ రిపోర్ట్ లో తెలియజేయడం జరిగింది. ఓకే, సో మరి ఈ రిపోర్ట్ లో ఇంకొక పాయింట్ ఏం చెప్పారంటే, ఇప్పటికే హిమాలయాల్లో 40% మంచు కరిగిపోయిందని, పరిస్థితి ఇలాగే కొనసాగితే 2100 నాటికి 75% కరిగిపోతుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. మనం ఫస్ట్ ఈ టాపిక్ స్టార్ట్ చేసినప్పుడు కూడా దీంతోనే స్టార్ట్ అయినాం, 75% ఆఫ్ ద మంచు కరిగిపోతుందని. సో అది వెరీ వెరీ ఇంపార్టెంట్. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఈస్ ట్రూ ఫ్రమ్ ద ఇండియాస్ ఎన్విరాన్మెంట్ రిపోర్ట్ అని 4 పాయింట్లు ఇచ్చి విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఈస్ ట్రూ ఆర్ ఫాల్స్ అని చెప్పి అడుగుతాడండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, మరి ఇలాంటి విపత్తును తప్పించాలి, నివారించాలంటే ఏం చేయాలి? దానికి సపరేట్ గా ఒక కార్యాచరణ ప్రారంభించాలని చెప్పి ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటెడ్ డెవలప్మెంట్, ICIMOD. ఓకే, ICIMOD డిప్యూటీ డైరెక్టర్ గారు నిన్న మాట్లాడుతూ దీని మీద సూచనలు చేయడం జరిగింది. ఓకే, ఆయన ఏమన్నారంటే, ఈ హిమాలయాల్లో మంచు కరగడానికి ఒక అత్యవసరమైన కార్యాచరణ ప్రారంభించాలని, నిర్ణయాత్మక కార్యాచరణ ఉండాలని చెప్పి ఆయన పేర్కోవడం జరిగింది. అలాగే హిమాలయాల్లో పర్యావరణ జీవావరణ వ్యవస్థ పైన కోట్లాది మంది జీవితాలు ఆధారపడి ఉన్నాయని కూడా ఆయన గుర్తు చేశారు. అటు కాప్ కాన్ఫరెన్సెస్ జరుగుతున్నాయి కదా, అవే సగం జరుగుతున్నాయి. దాని వల్లనే దీనికి కూడా ప్రాబ్లం అవుతుంది. మరి మన ప్రభుత్వాలు, ముఖ్యంగా ఇండియన్ గవర్నమెంట్, ఈ హిమాలయాస్ కి ఆనుకొని ఉన్న గవర్నమెంట్లు చురుగ్గా వ్యవహరించాలని చెప్పి, హిమాలయాలను కాపాడుకోకపోతే ఒక భారతదేశానికి, ఏషియాకు మాత్రమే కాదు మొత్తం మానవాళి మనుగడకే ప్రమాదం పొంచి ఉంటుందని చెప్పి ఆయన స్పష్టం చేయడం జరిగింది. మళ్ళీ చెప్తున్నాను ఈ పాయింట్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు చెప్పబోయే పాయింట్, ఇలాగే టెంపరేచర్స్ రైజెస్ పెరుగుతూ ఉంటే, కాలుష్యం పెరుగుతూ ఉంటే 2100 నాటికి హిమాలయ పర్వతాల్లో 75% మంచు కరిగిపోయే అవకాశం ఉంది అని చెప్పి ఈ రిపోర్ట్ చెప్పడం జరిగింది. ఇది ప్రిలిమ్స్ లోనూ ఇంపార్టెంట్, మెయిన్స్ లో కూడా. ఎన్విరాన్మెంట్, ఎకానమీలో భాగంగా ఎన్విరాన్మెంట్ ఉంది కదా, సో అక్కడ కూడా దీని మీద క్వశ్చన్ వచ్చినప్పుడు ఈ పాయింట్ ని మీరు వాడుకోవచ్చు. అకార్డింగ్ టు ఇండియాస్ ఎన్విరాన్మెంట్ 2024 రిపోర్ట్, by 2021 in Himalayan mountains 75% of the ice might reduce. ఓకే, ఆ పాయింట్ ని వాడుకోవచ్చు. అలాగే మరి జరగడం వల్ల జరిగే పరిణామాలు, దీన్ని కూడా కాజెస్, రీజన్స్ లో భాగంగా మెయిన్స్ లో రాస్తా ఉంటారు కదా. మరి కరిగిపోతే ఏం జరుగుతాయి? కాసెస్ ఏంది? టెంపరేచర్ పెరగడం, కాలుష్యం, ఇవన్నీ రైట్, గ్లోబల్ వార్మింగ్. మరి దీనివల్ల వచ్చే సమస్యలు ఏంటి? తీవ్రమైన వరదలు, దాని ద్వారా వచ్చే విపత్తులు, ఈ పర్యావరణం, జీవజాలం, వృక్షజాతులకు జరిగే ముప్పు, అలాగే 200 కోట్ల మంది ఆసియా వాసులకు మీద పడే ప్రభావం, ఇవన్నీ మీరు మెయిన్స్ లో రాయొచ్చు. ఓకే, మరి అలాగే ఈ హిమానీ నదులు కరిగిపోవడం వల్ల సముద్ర మట్టం పెరిగిపోతుంది కదా. మరి సముద్ర మట్టం పెరిగిపోయినప్పుడు ఏం జరుగుతుంది?
దీనివల్ల తీర ప్రాంత పట్టణాలు మునిగిపోతాయి. మనం ఆల్రెడీ చూసాం, ఇండోనేషియా క్యాపిటల్ సిటీ మునిగిపోతుందనే కదా, వాళ్ళు వేరే క్యాపిటల్ సిటీ కట్టుకుంటున్నారు. మరి రేపు ప్రొద్దున మొన్న చెన్నైలో వర్షం పడితే ఏమైంది? ఇట్లనే కదా, చెన్నైలో వర్షం పడితే సగం చెన్నై మునిగింది కదా. రేపు ప్రొద్దున ముంబైకి, చెన్నైకి, కోల్కతాకు, ఇలా మ్యాంగ్లూరుకి ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయా లేదా? ఎస్. ఓకే. సో దానికోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జనాల్ని కూడా పార్టిసిపేట్ చేపిస్తూ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకే, రైట్. Now coming on to the next topic for today, that is YARS missile. ఈ మిజైల్ చూసిరా, చూడంగానే ఏ దేశం గుర్తుకొస్తుంది? ఇట్లా పెద్ద పెద్ద మిజైల్స్ టెస్ట్ చేస్తారు ఇంత దొడ్డు అంటే రష్యా, అవునా కదా? మరి ఇది యార్స్ మిజైల్ ని కూడా రష్యా వాళ్ళే తయారు చేయడం జరిగింది. రష్యాస్ డిఫెన్స్ మినిస్ట్రీ హాస్ రీసెంట్లీ అనౌన్స్డ్ ఏ సక్సెస్ఫుల్ టెస్ట్ ఫైర్ ఆఫ్ యార్స్ ICBM. యార్స్ మిజైల్ అనేది ఒక ICBM అండి. ICBM అంటే ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్. మరి మన దగ్గర అగ్ని ఉంది కదా, అగ్ని 5, అగ్ని 6 ఇవన్నీ ICBM. మరి అలాంటిది రష్యాకు సంబంధించిన ఒక ICBM యార్స్ మిజైల్ ని రీసెంట్ గా రష్యా గవర్నమెంట్ ప్రయోగించడం జరిగింది, టెస్ట్ ఫైర్ చేయడం జరిగింది. మరి ఈ యార్స్ మిజైల్ ని RS-24 అని చెప్పి కూడా పిలుస్తా ఉంటారు. ఓకే, మరి దీంట్లో మల్టిపుల్ టార్గెట్స్ ని చేయడానికి కెపబిలిటీ ఉంటుందంట. డిఫరెంట్ ఆబ్జెక్టివ్స్ ని డిఫరెంట్ ప్లేసెస్ లో ఒకటేసారి గురి పెట్టడానికి కావాల్సిన వార్ హెడ్స్ ఇందులో అవైలబుల్ ఉంటాయి. మరి దీని ఫ్యూచర్స్ చూసుకున్నప్పుడు, దీని దీని ఫీచర్స్ చూసుకున్నప్పుడు దీని రేంజ్, అన్నిటికన్నా ముఖ్యంగా ICBM ఏదైనా మిజైల్ అన్నప్పుడు ఏం చూడాలా? దాని రేంజే కదా. ఎస్, 10,500 కిలోమీటర్స్. మరి మన 5,000 6,000 ఉన్నాయి కదా. ఎస్, మరి రష్యా వాళ్ళు 10,500 కిలోమీటర్ల రేంజ్ పాటు వెళ్ళగలిగే మిజైల్ ని ప్రయోగించడం జరిగింది. ఓకే, అండ్ ద లాంచ్ వెయిట్ ఈస్ 49,600 kgs అంట. లాంచ్ వెయిట్ ఇంతగా, మనకి ఇదేం పెద్ద ఇంపార్టెంట్ కాదు. 10,500 కిలోమీటర్ దీని రేంజ్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకే, ఇది ఒక మొబైల్ లాంచర్ ద్వారా, ఇప్పుడు అది కనిపిస్తుంది కదా మీకు ఇమేజ్ లో, ఇది ఒక మొబైల్ లాంచర్ వెహికల్, దాని ద్వారా దీన్ని ప్రయోగించవచ్చు. అండ్ దిస్ మిజైల్ హ్యాస్ ద capability to maneuver during flight and deploy both active and passive decoys. Okay, రైట్. సో ఇదండి యార్ మిజైల్ సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్. ఇది ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి? దిస్ ఈజ్ ఏ ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిజైల్ అండ్ ఇట్స్ రేంజ్ ఇస్ 10,500 kilometers. Basically, what do you mean by ICBM? ICBM, that is intercontinental ballistic missile, is a guided missile. It is a guided missile that is designed to deliver nuclear warheads. అగ్ని ద్వారా మనం న్యూక్లియర్ బాంబులు వేయొచ్చు కదా. yes, ఈ ICBMs అనేది they are meant to deliver nuclear warheads, although it could also deliver other payloads. అంటే ICBM ద్వారా వేరే కూడా వేయొచ్చు, బట్ ముఖ్యంగా న్యూక్లియర్ బాంబులు, న్యూక్లియర్ వార్ హెడ్స్ ని ఉపయోగించడానికి ICBM ని వాడతా ఉంటారు. ఓకే, రైట్. అలాగే ఈ ICBM అనేది మన US వాళ్ళ దగ్గర కూడా ఉంది. అది ఒక 15,000 to 16,000 వరకు కెపాసిటీ ఉందండి. మరి మన ఇప్పుడే మెల్లమెల్లగా పెంచుతున్నారు. ఓకే, మరి వేరే బ్యాలిస్టిక్ మిజైల్స్ తో కంపేర్ చేసుకున్నప్పుడు ICBMs అనేవి చాలా ఫాస్ట్ గా, చాలా ఎక్కువ రేంజ్ కి వెళ్తా ఉంటాయి. మరి ఇండియా యొక్క ICBM రేంజ్ అగ్ని 5 ఎంత? 5,000 కిలోమీటర్. ఇది ఇంపార్టెంట్. ఈ యార్ మిజైల్ అనేది ఒక ICBM కి నార్మల్ బ్యాలిస్టిక్ మిజైల్ కి తేడా ఏంటి, మరి దీని రేంజ్ ఏంటి యార్ మిజైల్ ది, మరి మన ఇండియాది ICBM యొక్క రేంజ్ ఏంటి అనేది వెరీ ఇంపార్టెంట్ గా. సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా మిజైల్స్ మీద ఎప్పుడు క్వశ్చన్స్ వస్తున్నాయి కదా. yes, okay, right. Now coming on to the next topic for today, that is Jeff Bezos is now world's richest man after dethroning Elon Musk. ఈ రిపోర్ట్ ఎవరు రిలీజ్ చేశారు? బ్లూంబర్గ్ నివేదిక ఉంటుంది కదా, ఎవ్రీ ఇయర్ బ్లూంబర్గ్ నివేదిక వస్తుంది కదా. మరి ఆ బ్లూంబర్గ్ రిపోర్ట్ ప్రకారం, అకార్డింగ్ టు దిస్ బ్లూంబర్గ్ రిపోర్ట్, ఎలాన్ మస్క్ ని దాటేసి జెఫ్ బెజోస్ వరల్డ్స్ రిచెస్ట్ మ్యాన్ గా, ప్రపంచంలోనే అపర కుబేరుడుగా నిలవడం జరిగిందంట. మరి అసలు అది ఎందుకు జరిగింది అనేది మనం ఇప్పుడు
మాట్లాడుకుందాం. జనరల్ గా ఈ వరల్డ్ రిచెస్ట్ మ్యాన్ లిస్ట్ అనేది అప్పుడప్పుడు చేంజ్ అవుతూ ఉంటది. దాని అర్థం ఏంటి? స్టాక్ మార్కెట్, వాళ్ళ స్టాక్ మార్కెట్, వీడి కంపెనీలో స్టాక్ మార్కెట్ వాల్యూ పడిపోవడము, పక్కన పెరగడం, అంతే. అంతే తప్పితే వాళ్ళకి ఏం డైలీ శాలరీ, డైలీ ముచ్చట ఉండదు కదా. ఇన్కమ్ పోయింది, ఇన్కమ్ వచ్చిందంటే స్టాక్ మార్కెట్ లో స్టాక్ పెరిగితే డబ్బు పెరుగుతుంది, తగ్గితే తగ్గిపోతుంది. ఓకే, మరి దానికి రీజన్స్ ఉంటాయి, మళ్ళీ ఫండమెంటల్ రీజన్స్ ఉంటాయి. ఏదైనా ప్రాజెక్ట్ రాకపోవడము, వాళ్ళ మీద సిబిఐ ఎంక్వైరీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా సిబిఐ ఎంక్వైరీ, అమెరికా అయితే ఎఫ్బిఐ ఎంక్వైరీ జరగడము, లేకపోతే టెస్లా కారు అసలు ఫ్లాప్ అయింది అని చెప్పి మార్కెట్ లో ఏదన్నా దాని ఇంజన్ ఇష్యూ ఉందని చెప్పి వచ్చింది అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ గా మార్కెట్ లో రేట్స్ పడతాయి కదా స్టాక్ మార్కెట్ లో. సో అలాంటివి జరిగినప్పుడు ఇలాంటివి జరుగుతాయి. మరి రీసెంట్ గా కూడా టెస్లా కంపెనీ షేర్లు 7.2% తగ్గిపోయాయి. 7.2% తగ్గిపోవడంతో మరి బిలియనియర్ల పొజిషన్స్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్న ఈ ఎలాన్ మస్క్, ఈయన పేరు తెలుసు కదా, ఎలాన్ మస్క్. ఇప్పుడు ట్విట్టర్ ఆర్ ఎక్స్ ఉంది కదా, ట్విట్టర్ ఒకప్పుడు ట్విట్టర్, ఇప్పుడు ఎక్స్, దాని మెయిన్ హెడ్ ఈయననే కదా. ఆయన సెకండ్ ప్లేస్ కి పడిపోవడం జరిగింది. మరి అప్పటి వరకు సెకండ్ ప్లేస్ లో ఉన్న అమెజాన్ సిఇఓ, మనం అమెజాన్ వాడుతూ ఉంటాం కదా, అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్, ఈయన జెఫ్ బెజోస్ ఫస్ట్ ప్లేస్ కి రావడం జరిగింది. ఓకే, మరి జెఫ్ బెజోస్ నెట్ వాల్యూ, ఈయన వాల్యూ 200 బిలియన్ యూఎస్డి అవుతే ఎలాన్ మస్క్ ది 198 బిలియన్ యూఎస్డి. అంటే ఇది ఎప్పటికప్పుడు చేంజ్ అవుతుంది. బట్ ఎగ్జామ్ లో ఏమడుగుతాడంటే బ్లూంబర్గ్, అకార్డింగ్ టు బ్లూంబర్గ్ రిపోర్ట్, హూ హ్యాస్ బికమ్ ద వరల్డ్స్ రిచెస్ట్ మ్యాన్ అని చెప్పి అడగచ్చు. లేకపోతే అకార్డింగ్ టు బ్లూంబర్గ్ రిపోర్ట్ రీసెంట్లీ జెఫ్ బెజోస్ has become the first richest man in the world అని చెప్పి అడిగి ఇది ట్రూ ఆర్ ఫాల్స్ అని చెప్పి 4 స్టేట్మెంట్లు ఇస్తాడు కదా, అందులో భాగంగా ఒక స్టేట్మెంట్ గా దీన్ని అడగచ్చు. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే. కొన్ని ఎంసీక్యూస్ ఉన్నాయి. ఆ ఎంసీక్యూస్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఇంపార్టెంట్. ఇందాక యార్ మిజైల్ గురించి మాట్లాడాం కదా, మరి యార్ మిజైల్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పాను. అందుకే ఇక్కడ క్వశ్చన్ ఇచ్చాను. బేసిక్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఇలాగే వస్తుంది. ఎగ్జామ్ లో ఇలా డైరెక్ట్ క్వశ్చన్ ఏమి ఇవ్వడు, బట్ ఈ పాయింట్ అనేది ఎగ్జామ్ లో విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఇస్ ట్రూ ఆర్ ఫాల్స్, లేకపోతే యార్ మిజైల్ అని చెప్పి ఇంకో 4 మిజైల్ పేర్లు ఇచ్చి మ్యాచ్ ద ఫాలోయింగ్ లో దేశాల పేర్లు ఇట్లా అడుగుతూ ఉంటాడు. ఓకే, మీరు అనుకోకండి సార్ ఏంటి రోజు ఈజీ క్వశ్చన్ ఇస్తున్నాను, నేను మీకు కాన్సెప్ట్ అర్థం కావడానికి ప్రయత్నిస్తున్నాను అంతే. ఓకే, యార్స్ మిజైల్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ ఈజ్ అన్ ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్, దట్ ఈస్ ICBM, డెవలప్డ్ బై విచ్ కంట్రీ? ఆప్షన్స్ ఆర్ రష్యా, చైనా, ఇజ్రాయిల్, ఇండియా. మరి ఏది? రష్యా. ఆన్సర్ ఇస్ రష్యా. దిస్ ఈజ్ ఏ ICBM with nuclear capable warheads. ఓకే, దీని ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది అన్నాడు? రేంజ్ 10,500 to 12,000 కిలోమీటర్స్ వరకు ఇది వెళ్తుందంట. ఓకే, అంటే ఇంకా టెస్టింగ్ లో ఉంది. ఇప్పటికైతే 10,500 పక్కా 12,000 వరకు వెళ్ళొచ్చు అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే. నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ టుడే, వాట్ ఈస్ MH-60R Seahawk విచ్ ఈస్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్? ఇది ఆల్రెడీ 2 రోజుల కింద క్లాస్ లో చెప్పాను. మరి దీని గురించి మీలో విన్న వాళ్ళు ఆన్సర్ నాకు ఆప్షన్స్ లో పెడతారా? లేదు, విలని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి నేనే చెప్తానులేండి. ఓకే, ఆప్షన్స్ గివెన్ హియర్ ఆర్: ఏ న్యూక్లియర్ పవర్డ్ సబ్మరైన్, బి మెరిటైమ్ వేరియంట్ ఆఫ్ ద బ్లాక్ హాక్ హెలికాప్టర్, సి అంబిషియస్ అసాల్ట్ షిప్, డి స్టెల్త్ అటాక్ క్రాఫ్ట్. మరి ఏంటి MH-60 Seahawk దేనికి సంబంధించిందని చెప్పాను? ఇండియన్ నేవీ వాళ్ళు తీసుకుంటున్నారు దీని చెప్పాను కదా. ఎస్, ఇండక్ట్ చేసుకుంటున్నారని చెప్పాను. మరి ఏంటి ఇండియన్ నేవీ అనగానే చాలా మంది ఏమనుకుంటారు? న్యూక్లియర్ పవర్ సబ్మరైన్ ఏమో అనుకుంటారు, బట్ కాదండి. ఇది ఒక హెలికాప్టర్, మెరిటైమ్ వేరియంట్, అంటే నేవీ వాళ్ళ కోసం తయారు చేయబడ్డ ఒక హెలికాప్టర్. ఓకే, మరి దీన్ని కొచ్చిలో ఉన్న INS గరుడలోకి, INS గరుడ, KGF సినిమాలో గరుడ కాదు, ఇది వేరా అది వేరా. ఓకే, కొచ్చిలో ఉన్న కొచ్చి డాక్యార్డ్ లో ఉన్న ఈ INS గరుడ స్టేషన్ ఉంది. మరి అందులోకి దీన్ని ఇండక్ట్ చేసుకోవడం జరుగుతుంది. మరి ఇది కొంటున్నారు, మన దగ్గర ఏం తయారు చేయరు. ఇది US గవర్నమెంట్ నుంచి కొనడం జరిగింది. 2020లోనే దీనికి సంబంధించిన అగ్రిమెంట్ కుదిరింది. మరి వాళ్ళు డెలివరీ చేయడానికి రెడీ కావడంతో మన వాళ్ళు ఇండక్ట్ చేసుకుంటున్నారు. ఓకే, అండ్ this kind of helicopter will enhance the Indian Navy's maritime power with roles like anti-submarine warfare, anti-surface warfare, లేకపోతే సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ లో, లేకపోతే ఎమర్జెన్సీ మెడికల్ ఎవాక్యుయేషన్ లో, ఇలాంటి వాటిల్లో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఓకే, రైట్. Now coming on to the next topic, next question for today, that is Aditi scheme.
అదితి స్కీమ్ న్యూస్ లో ఉంది. మరి దిస్ ఈస్ అసోసియేటెడ్ విత్ సెక్టర్ అనేది క్వశ్చన్. ఆప్షన్ చూడండి, ఏ డిఫెన్స్ సెక్టర్, బి హెల్త్ సెక్టర్, సి ఎడ్యుకేషన్ సెక్టర్, డి ఫైనాన్షియల్ సెక్టర్. అదితి స్కీమ్ రీసెంట్ గా ఈ స్కీమ్ ని ఎవరు లాంచ్ చేశారు? రాజ్నాథ్ సింగ్. మరి రాజ్నాథ్ సింగ్ లాంచ్ చేసినప్పుడు ఇది దేనికి సంబంధించిన స్కీమ్ అవుతుంది? ఏ సెక్టర్ సంబంధించిన స్కీమ్ అవుతుంది? డిఫెన్స్ సెక్టర్, రైట్? రీసెంట్లీ డిఫెన్స్ మినిస్టర్ ఆర్ రక్షా మంత్రి ఆఫ్ ఇండియా రాజ్నాథ్ సింగ్ has launched the అదితి స్కీమ్ ఆర్ అదితికి ఒక ఫుల్ ఫామ్ ఉంది, దట్ ఈస్ ఏసింగ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇన్నోవేటివ్ టెక్నాలజీస్. ఏసింగ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ విత్ ఐడిఈఎక్స్ స్కీమ్. దీన్ని మొన్న March 4th రోజు న్యూఢిల్లీలో దీన్ని లాంచ్ చేయడం జరిగింది ఈ స్కీమ్ ని. మరి దీనికి ఆల్రెడీ 750 crores ని బడ్జెట్ లో అలాట్ కూడా చేశారు. మరి ఇది ఎందుకోసము? అంటే ఈ స్కీమ్ యొక్క ఉద్దేశం ఏంటి? ది స్కీమ్ సపోర్ట్స్ స్టార్ట్అప్స్ విత్ గ్రాంట్స్ అప్ టు 25 crores ఫర్ డిఫెన్స్ టెక్నాలజీ స్టార్ట్అప్స్ ఉంటాయి కదా, మరి అందులో రీసెర్చెస్ చేయడానికి ఈ అదితి స్కీమ్ అనేది ఉపయోగకరంగా ఉంటుందంట. మరి దీని ఏమేంటంటే టు డెవలప్ 30 డీప్ టెక్ క్రిటికల్ టెక్నాలజీస్. కొత్తగా భారతదేశంలో ఇండిజినియస్ గా 30 క్రిటికల్ టెక్నాలజీస్ ని డిఫెన్స్ సెక్టర్ సంబంధించి తయారు చేయడమే ఈ అదితి స్కీమ్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ఓకే, రైట్. అదొకటి. ఇంకొకటి ఏంటి? ది స్కీమ్ సపోర్ట్ స్టార్ట్అప్స్ ఇన్ డిఫెన్స్ సెక్టర్ అనేది ఇంపార్టెంట్. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే. ఇది సపరేట్ గా తెలంగాణ వాళ్ళకి మాత్రమే, ఏపీ వాళ్ళకి అవసరం లేదు. ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ ఇస్ అసోసియేటెడ్ విత్ స్టేట్. ఆప్షన్స్ కర్ణాటక, తమిళనాడు, కేరళ, తెలంగాణ. మరి ఇందిరమ్మ ఇల్లు అనగానే ఎవరు పెడతారు? కాంగ్రెస్ గవర్నమెంట్ ఏడుంటే ఆడ పెడతారు, అవునా కదా? మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు ఏడున్నది? హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక. మరి ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ ఆర్ ఇందిరమ్మ ఇళ్ల పథకం ఎక్కడ పెట్టారు? తెలంగాణలో. మొన్న మరి మన తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఈ ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ ని March 11వ తారీఖున స్టార్ట్ చేయబోతున్నాం, పేదవాళ్ళకి ఇల్లు కట్టిస్తాం అని చెప్పి మేము ఇచ్చిన ప్రామిస్ లో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని March 11న స్టార్ట్ చేయబోతున్నాం అని చెప్పి ప్రకటించడం జరిగింది కదా. ఎస్, అదే ఇది దిస్ ఇనిషియేటివ్ టార్గెట్స్. మరి దీని ముఖ్యమైన ఉద్దేశం, మరి దీని టార్గెట్ ఏంటి? దిస్ ఇనిషియేటివ్ టార్గెట్స్ ఎకనామిక్ ఎంపవర్మెంట్ బై ఆఫరింగ్ హౌసింగ్ సొల్యూషన్స్ టు అండర్ ప్రివిలేజ్డ్ సెగ్మెంట్స్. పేదవాళ్ళకు ఇల్లు కట్టించి వాళ్ళ ఎకనామీని, వాళ్ళ ఖర్చులను తగ్గించి ఒక రకంగా ఎకనామిక్ ఎంపవర్మెంట్ చేయడానికి, వాళ్ళని ఎంపవర్ చేయడానికి దీన్ని కట్టించడం జరుగుతుంది. మరి దీంట్లో భాగంగా ఇప్పటి వరకు ప్రకటించారు, మొత్తం టోటల్ గా అంతా బయటకు రాలేదు. మరి ఇప్పటి వరకు చెప్పిన విషయాల్లో భాగంగా ఇది ఇనిషియల్ ఫేజ్ పర్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ 3500 ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తారంట. ఒక్కొక్క అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి 3500 ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తారంట. ఓకే, ఒకవేళ ఎవరికైనా ల్యాండ్ ఆల్రెడీ ఉండి దాని మీద మేము సొంతంగా ఇల్లు కట్టుకుంటాం అనేటోళ్లకు 5 లక్షలు, దిస్ ల్యాండ్ ఓనర్స్ కి 5 లక్షల రూపాయలు ఇస్తారంట డబ్బులు. ఓకే, సో ఇదండి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఫర్ మోర్ కరెంట్ అఫైర్స్ లైక్ దిస్ ప్లీజ్ విజిట్ T1 Academy and also please subscribe our channel T1 Academy. Thank you.